ఇప్పుడు కృతయుగంలో ఘర్షణ దేనికి ఎప్పుడు రెండు పరస్పర విరుద్ధ శక్తులు ఉంటాయి శాస్త్రి గారు. ప్రపంచంలో అసలు సృష్టి అంతా కూడా ఈ రెండు పరస్పర విభిన్నమైన విరుద్ధమైన ఘర్షణాయుతంగా నడిచే రెండు శక్తుల మధ్య ఘర్షణే ఈ ప్రపంచం అండి, ఈ సృష్టి అండి. ఓకేనా? ఇప్పుడు ఆ పరస్పర విరుద్ధ శక్తులు ఏమిటి? ఉదాహరణకి ఈయన అర్జునుడు చంద్రవంశీయుడు అంటే శీతశక్తి. కర్ణుడు ఉన్నాడు అనుకోండి, ఆయన సూర్యపుత్రుడు, అది ఉష్ణశక్తి. భారతంలో వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు అంటే అర్థం ఏమిటి? ఉష్ణశక్తికి శీతశక్తికి ఎప్పుడూ ఘర్షణ ఉంటూనే ఉంటుంది. ఏది నెగ్గుతుంది అని అంటే, ఇప్పుడు నీటికి బలం ఎక్కువగా ఉంటే నిప్పు ఆరిపోతుంది. నిప్పు కనుక బలీయమైనది అయితే నీరు ఆవిరైపోతుంది. ఈ రెండిటి మధ్య అదే మంచి చెడు. మన జీవితంలో కూడా మంచి చెడు అనే రెండు ప్రవాహాలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెడు తాలూకు ప్రభావం తీవ్రంగా ఉంటే మంచి అణిగిపోతుంది. మంచి తాలూకు ఈ సంస్కారం కొద్దీ, చదువులు కొద్దీ, నువ్వు నేర్చుకున్న జ్ఞానం కొద్దీ, ఇవన్నీ దీనివల్ల మీకు కనుక ఈ సంస్కారాలు బాగుపడి మంచి పైమెట్టు అయితే చెడు అణిగిపోతుంది. ఇప్పుడు ఈ రెండు శక్తులు భారతంలో ఉన్నాయి, రామాయణంలో ఉన్నాయి, మన జీవితంలో కూడా ఉన్నాయి.